హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాము. సంవత్సరం మొత్తం ఎలా ఉన్నా నవంబర్, డిసెంబర్, జనవరిలో మనకు అయ్యప్ప మాల వేసుకుని కనిపిస్తారు అయ్యప్ప భక్తులు. ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పంబా నది దగ్గర నుండి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండటంతో అయ్యప్ప మాల వేసుకుని ప్రతి ఒక్కరూ శబరి సన్నిధి చేరుకుంటున్నారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే అసలు కేరళలో శబరిమల దేవాలయం ఎలా ఏర్పడింది మరియు ఆలయ చరిత్ర ఏమిటి, ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు శబరిమలలో జరిగిన మార్పులు ఏమిటి, అసలు 18 మెట్లు ఎందుకు ఎక్కాలి, 18 మెట్లు దేనికి ప్రతీక అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు శబరి గురించి మీకు తెలియని 10 విశేషాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పూర్తిగా చూడండి. ముందుగా శబరిమల దేవాలయం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. చైత్రమాసం ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు. జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతి. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక రాశి లగ్నమందు అయ్యప్ప జన్మించారు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఈ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురంలో తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులుపాలు కావాలని చెప్పిస్తుంది. నీ వెళ్లి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. రాజు అయ్యప్పను పట్టాభిషక్తునిగా చేయాలని కోరుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమిటంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. అప్పటి నుంచి ఇప్పటి వరకు శబరిమలలో జరిగిన మార్పులు తెలుసుకుందాం. ఆ రోజుల్లో శబరిమల వెళ్లడానికి ఎరుమేలు మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది తాంత్రి మేల్శాంతి ఈ మార్గంలో వెళ్లి వచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్లడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని పందలరాజు వంశీయుల రికార్డులో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు అంటే గర్భగుడి ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907, 1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి కావడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది. ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానం వారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరు దేవస్థానం బోర్డు వారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయ మార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో
శబరిమలకు వచ్చే భక్తులు రద్దీ పెరిగింది. అనంతరం 1945 సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని, ఉత్తరం, ఓనం వంటి పండుగ దినాలలో కూడా తెరవడం ప్రారంభించారు. శబరిమలకి వెళ్లే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దేవాలయ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం 3 సార్లు అగ్నికి ఆహుతయింది. దేవస్థానం బోర్డు భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాలన్నీ పునర్నిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిద్దరూ కలిసి రూపుదిద్దారు. దేవస్థానం ముఖ్య తాంత్రి శ్రీ కాంతార శంకర తాంత్రి 1951 జూన్ నెలలో వేద పండితుల మంత్రాల మధ్య భక్తుల శరణఘోష మధ్య ప్రతిష్ఠించబడింది. అప్పటి వరకు కేరళ కేలి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీ కాళీ విగ్రహంగా కీర్తించబడి నేడు భూతలి కేలి విగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నారు. శబరిమల తపస్వి శ్రీ విమోచనానంద స్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది. 1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతైనప్పుడు శ్రీ విమోచనానంద స్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు. బద్రీనాథ్లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయాన్ని ధ్వంసం చేశారు. కానీ భారతదేశం అంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి దోహదం చేశారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నో అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు. నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులు కూడా వచ్చి దర్శించుకోవడం విశేషం. 1984 వరకు పదునెట్టంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండి ఎక్కేవారు. వారు వెళ్లే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులు గురికావడం జరుగుతుంది. అది చూసి భక్తుల విరాళాలతో పదునెట్టంబడిని 1985 సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా 1982లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునెట్టంబడిని ఎక్కిన తరువాత క్యూలో వెళ్లడానికి ఏర్పాటు చేశారు. కొండపై నుండి మాలికాపురత్తమ్మ గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది. 1989-90లోనే పంబా నది మార్గంలో కొంత భాగం సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు. 1985 నుండి పక్కా బిల్డింగ్లెన్నో అక్కడ నిర్మించబడి శబరిమల స్వరూపాన్ని మార్చేశాయి. బెంగుళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడి పైన చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయించడానికి పూనుకుని 2000 సంవత్సరంలో పూర్తి చేయడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది. స్వామివారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖు నాడు మకర సంక్రాంతి రోజున శబరిమల 3 మెట్లపై పందలం నుండి 84 కిలోమీటర్ల అడవులలో నడుచుకొని మోసుకు వస్తారు. ఈ ఆభరణాలను తేవడానికి పందలంలో భాస్కరన్ పిల్లే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది దీక్షలో ఉండి 65వ రోజులో తిరువాభరణాలను శబరిమల మోసుకొస్తారు. వీరు జనవరి 12న మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రులు విశ్రాంతి తీసుకుని 14వ తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాలు వెంట పందలం రాజు వంశస్థులతో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల అడవులు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తిరుపతి దిక్కు పొన్నం బలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందల రాజు తిరువాభరణాలు మోసే వారు ఎక్కుతారు. మరలా జనవరి 20వ తారీఖు నాడు పందలరాజు వెంటరాగా తిరువాభరణాలు 3 పెట్టెలను తిరిగి పందలం తీసుకువెళ్లి భద్రపరుస్తారు. అసలు మెట్లు ఎందుకు ఎక్కుతారు? మెట్లు యొక్క విశిష్టత తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాలు మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారాయి.
అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. అవి 1 మహంకాళి, 2 కలింకాళి, 3 భైరవ, 4 సుబ్రహ్మణ్యం, 5 గంధర్వరాజ, 6 కార్తవీర్య, 7 కృష్ణపింగళ, 8 బేతాళ, 9 మహిషాసురమర్దిని, 10 నాగరాజ, 11 రేణుకా పరమేశ్వరి, 12 హిడింబ, 13 కర్ణవైశాఖ, 14 అన్నపూర్ణేశ్వరి, 15 పులిందిని, 16 స్వప్నవారాహి, 17 ప్రత్యంగలి, 18 నాగయక్షిణి. ఈ 18 మెట్లలో తొలి పంచమ 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలుగా సంకేతాలుగా భావిస్తారు. ఆ తరువాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభంకు సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించారు. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తరువాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణతులవుతారని చాలా మంది నమ్ముతారు. అయ్యప్ప స్వాములకు శబరిమల ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. అయ్యప్ప స్వాములు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఖచ్చితంగా వెళ్తారు. మరి ఈ పవిత్రమైన ఆలయం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు కేరళలో ఉన్నాయి. కానీ అన్నింటిలో శబరిమల అయ్యప్ప ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. కేరళలో ఈ ఆలయం కంటే ఎక్కువ ప్రసిద్ధి చెందిన మరొక ఆలయం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలోని గొప్ప తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడే శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. కేరళలోని ఉన్న పర్యాటక ప్రదేశాలలో శబరిమల ఒకటి. ఈ ఆలయం గురించి మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం పదండి. 1. బ్రహ్మచర్యాన్ని ఆచరించే దేవుడు శబరిమలలో కొలువు తీరిన అయ్యప్ప స్వామి. బ్రహ్మచారి అన్న విషయం ఎంతమందికి తెలుసు? అలాగే ఈ అయ్యప్ప ఆలయం బ్రహ్మచర్య నియమాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే 10 నుంచి 50 ఏండ్ల లోపు ఉన్న మహిళలకు ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఈ నియమం ప్రస్తుతం లేదు. అయితే ఈ ఆచారం 1500 సంవత్సరాలుగా ఆలయంలో కొనసాగుతుందంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆడవాళ్లకు ఈ గుడికి ప్రవేశం ఉంది. 2. నెంబర్ 18. శబరిమల ఆలయానికి 18వ నెంబర్కి సంబంధం ఉంది. ఎందుకంటే శబరిమల అయ్యప్ప ఆలయం చుట్టూ 18 కొండలు ఉన్నాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే 18 మెట్లు ఎక్కాలి. ఈ 18 దశలకు ఉన్న అర్థాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మొదటి 5 దశలు పంచేంద్రియాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మిగతా 8 దశలు కామం, కోపం సహా 8 చెడు లక్షణాలను సూచిస్తాయి. తర్వాతి 3 దశలు 3 గుణాలను సూచిస్తాయి. చివరి 2 దశలు జ్ఞానానికి, అజ్ఞానానికి చిహ్నాలు. ఈ 18 మెట్లు ఎక్కడం ద్వారా భక్తులు ప్రాపంచిక వాంఛల నుంచి విముక్తి పొందొచ్చని చెప్తారు. 3. అయ్యప్ప స్వామి, వావర్ స్వామి మధ్య స్నేహం. శబరిమల ఆలయానికి దగ్గరలో ఒక సూఫీ మందిరం ఉంది. అయితే శబరిమలకు వెళితే మీరు ముందు ఈ సూఫీ మందిరాన్ని సందర్శించి ఆ తర్వాతే శబరిమల ఆలయాన్ని సందర్శించాలని చెప్తుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఎందుకంటే ఈ 2 పుణ్యక్షేత్రాల మధ్య అనుబంధం ఉంది. అరేబియా నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వావర్ ఒక సముద్రపు దొంగ. ఇతను కేరళలో చాలా చోట్ల దొంగతనాలు చేసేవాడు. దీన్ని అడ్డుకునేందుకు అయ్యప్ప స్వామి యుద్ధం చేయమని వావర్కు సవాల్ విసిరారు. ఈ యుద్ధంలో అయ్యప్ప స్వామి వావర్ను ఓడించాడు. కానీ వావర్ అయ్యప్ప స్వామి పట్ల ఎంతగానో ఆకర్షితుడై అయ్యప్ప భక్తుడిగా మారాడు. మహిషి అని పిలువబడే రాక్షసుని చంపడానికి వావర్ అయ్యప్ప స్వామికి సహాయం చేశాడు. అయ్యప్ప స్వామి శబరిమలకు వెళ్ళినప్పుడు వావర్ను ఆలయ సమీపంలోనే ఉండాలని కోరుతాడు. అప్పటి నుంచి అయ్యప్ప భక్తులు ముందుగా వావర్ స్వామి ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని సందర్శించుకుంటారు. 4. రామాయణ గాథతో సంబంధం. శబరిమల ఆలయం రామాయణంలోని కథతో సంబంధాన్ని కలిగి ఉంటుందంటారు. ఎందుకంటే ఇక్కడ 18 కొండల మధ్య శబరి నివసించేదని చెప్తారు. శబరి శ్రీరాముని భక్తురాలు. ఆమె భక్తికి ముగ్ధుడైన రాముడు ఆమెకు దర్శనమిచ్చాడు. శబరిమల ఆలయానికి శబరి అని పిలువబడే ఈ గొప్ప రామభక్తురాలి పేరు పెట్టారు. 5.
41 రోజుల ఉపవాసం, కఠిన నియమాలు, శబరిమల ఆలయానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కాగా శబరిమల ఆలయాన్ని భక్తులు సందర్శించడానికి ముందు 41 రోజులు కఠినమైన ఉపవాసం ఉండాలి. ఈ 41 రోజులు సాధారణంగా నవంబర్ 15 ప్రారంభమై డిసెంబర్ 24 వరకు ఉంటాయి. ఈ 41 రోజుల ఉపవాసాన్ని వ్రతం అని కూడా అంటారు. ఆచారాలు ఎంతో కఠినంగా ఉంటాయి. అయినా భక్తులు ఈ ఆచారాలను ఖచ్చితంగా పాటించాలి. అంటే వీళ్ళు శాకాహారం మాత్రమే తినాలి, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైనే పడుకోవాలి, జుట్టును గోర్లను కట్ చేయకూడదు, అలాగే నీలం లేదా నలుపు రంగు దుస్తులనే ధరించాలి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేవారు భక్తులు మాంసం, మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి. అయ్యప్ప స్వాములు రోజుకు 2 సార్లు చల్లటి నీటితోనే స్నానం చేయాలి. బూతు పదాలను, అసభ్యకర మాటలను మాట్లాడకూడదు. 6. నెయ్యాభిషేకం. శబరిమల అయ్యప్ప ఆలయంలో ఇప్పటికీ కూడా నెయ్యాభిషేకం ఆచారాన్ని పాటిస్తారు. అంటే అయ్యప్ప స్వామి విగ్రహానికి నెయ్యితోనే అభిషేకం చేస్తారు. 7. దక్షిణ ఆదాయం కోట్లల్లో. శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతి సంవత్సరం ఎంతో మంది భక్తులు వెళుతుంటారు. కాగా ఈ అయ్యప్ప ఆలయం భారతదేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ ఆలయ సంపద ఎంత అపారమైంది అంటే ఈ సంపదను లెక్కించలేమన్నమాట. పూజారుల దక్షిణ మాత్రం ఒక్కటే కొన్ని కోట్ల భారతీయ రూపాయలకు సమానమట. 8. ప్రసాదం. శబరిమల అయ్యప్ప స్వామికి సమర్పించే నైవేద్యం ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రసాదాన్ని ఇక్కడకు వచ్చిన భక్తులకు పంచుతారు. మిగిలిన ప్రసాదాన్ని కేరళలోని స్థానిక దుకాణాలకు, విక్రేతలకు పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదం కేరళలో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకంగా పరిగణించబడుతుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ తప్పనిసరిగా కొట్టండి. మీరు లైక్ కొడితేనే మా వీడియోస్ అన్ని రీచ్ పెరుగుతాయి.